ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీం. నిన్న జరిగినటువంటి విచారణ కమిటీలో మేము నేరుగా హాస్పిటల్ దగ్గర వెళ్ళి అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం గురించి అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని మేము గుర్తు చేసే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూపరింటెండెంట్ వెంకటస్వామి చౌదరి గారు మా మీద దౌర్జన్యానికి పాల్పడడం ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాగే జేబీరావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ నుంచి చౌదరి గారిని ఒకటి హెచ్చరిస్తా ఉన్నా. చౌదరి గారు, మీలాంటి తాటాకు చెప్పులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తున్నటువంటి రోగుల్ని సరైన వైద్యం అందించకపోగా మీది ఏదైతే జానకిరామయ్య ప్రైవేట్ క్లినిక్ ఉందో ఆ ప్రైవేట్ క్లినిక్ ని ప్రాధాన్యత ఇస్తూ మీరు డబ్బులు సంపాదించుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే మీ జానకిరామయ్య హాస్పిటల్లో ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు, ఏ రోగులతో పేషెంట్ వచ్చారో అన్న డేటాను కూడా బయోడేటాను కూడా త్వరలోనే బయటకు తీసి బహిరంగ మీడియా ముందుకు మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.